రాష్ట్ర ప్రభుత్వం డి అడిక్షన్ సెంటర్లను అందుబాటులోకి తేనుంది. మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రులన్నింటిలోనూ ఈ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. 10 బెడ్లతో ఏర్పాటు చేసే ఈ సెంటర్లో డి అడిక్షన్ స్పెషలిస్ట్ వైద్యులు సిబ్బంది రోగులను ట్రీట్ చేస్తారు. మద్యం, టొబాకో, గాంజా బారిన పడి వాటికి పూర్తి అడిక్ట్ అవుతున్న బాధితులు ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వస్తున్నారు. రోగులు జిల్లాల నుంచి హైదరాబాద్కి వచ్చే కంటే అక్కడే ఈ ట్రీట్మెంట్ అందించాలన్న నిర్ణయంతో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా డి అడిక్షన్ ట్రీట్మెంట్ కోసం వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతి నెల 600 నుంచి 700 వరకు రోగులు డి అడిక్షన్ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. ఇతర చికిత్సలతో పాటు ఈ డి అడిక్షన్ అందించడం ఆ ఆసుపత్రికి భారంగానే మారుతోంది. అలాగే జిల్లాల పరిధిలోనూ మద్యం, టొబాకో, గాంజా వంటి వాటి బారిన పడి అనేక మంది అడిక్ట్ అవుతూ బానిసలుగా మారిపోతున్నారు. జిల్లాల్లో డి అడిక్షన్ ట్రీట్మెంట్ లేక హైదరాబాద్ రావాల్సి వస్తోంది. రోగితో పాటు మరో కుటుంబ సభ్యుడు కూడా వెంట ఉండాల్సిన స్థితి ఏర్పడుతోంది. ఇదంతా వ్యయ ప్రయాసాలకు గురి చేస్తోంది. జిల్లా కేంద్రంలోనే ఈ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటే రోగులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం ఆలోచన చేసింది. అందుకే స్థానికంగానే డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 36 ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో ఈ డి అడిక్షన్ సెంటర్లు రానున్నాయి. ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్న బోధన ఆసుపత్రుల్లో 10 పడకలతో డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు ఓపీ కిందనే డి అడిక్షన్ కు చికిత్సిస్తుండగా ప్రత్యేకంగా వార్డ్ ఏర్పాటుతో వారిని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ అందించే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల బాధితులు హైదరాబాద్ రాకుండానే వారి జిల్లాల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. యూత్ లో అడిక్షన్ కేసులు అంతకంతకు పెరుగుతూ ఉండగా డి అడిక్షన్ కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వీటిని అందుబాటులోకి తేనున్నారు. డి అడిక్షన్ కోసం ప్రత్యేక సెంటర్ ఏర్పాటు కావడం వల్ల ఆ చికిత్స కోసం వాడే మందులు, పరికరాలు, సిబ్బంది, వైద్యులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. అలాగే రోగుల కుటుంబాలకు భారం పడకుండా ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల పరీక్షలు, మందులు, ట్రీట్మెంట్ ఉచితంగా అందనుంది. వీలైనంత తొందరగా ఈ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.